అఖిల్ అయితే కారులో అలా రోడ్డుపై వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడే ఉన్న గీత కూడా అతని కారు ముందే స్కూటీలో వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉండగా ఒక్కసారిగా స్కూటీని స్టాప్ చేస్తుంది. ఇక స్కూటీని ఆపగానే అఖిల్ కూడా కారు ఆపి దిగి, ఏంటి ఎందుకు ఇంత సడన్గా ఆపావు? అయినా నీ కారణంగా నేను ఎంత ఇబ్బంది పడవలసి వచ్చిందో తెలుసా? అయినా నువ్వెందుకు అలా డ్రైవ్ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న గీత ఇలా అంటూ ఉంటుంది, హలో, ముందు నువ్వు కార్ డ్రైవ్ సరిగా నేర్చుకో అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న అఖిల్ అయితే ఇలా అంటూ ఉంటాడు, హే, నీ నాటకాలు నాకు తెలుసు. అయినా నువ్వు మిర్రర్లో నుంచి నన్ను చూసావు కదా, ఎందుకు మిర్రర్ని అడ్జస్ట్ చేసుకొని నన్ను వెనక నుండి చూసావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న గీత అయితే, హలో, నేను మిర్రర్ని అడ్జస్ట్ చేసుకొని చూసింది నీ ఫేస్ కోసం కాదు, నీ కారు కోసం, వెహికల్ ఎటువైపు వస్తుందా అని చూశాను అంతే అని చెప్పి అంటుంది. అయినా నీ గురించి నాకు తెలుసులే అని చెప్పి అఖిల్ అంటాడు. అబ్బా, నీతో నాకు వాదనలేంటి, నాకు అవతల చాలా పనులున్నాయి, ముందు నా స్కూటీ ఎక్కువ వెళ్దామని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న అఖిల్ అయితే, కూర్చుంటాను కానీ రివర్స్లో కూర్చుంటాను అని చెప్పి అంటాడు. అది వినగానే చాలా మంచిది, రివర్స్లో కూర్చుంటే మిర్రర్లో నీ ముఖం నాకు కనిపించదు కదా, అలానే కూర్చో అని చెప్పి అంటుంది. ఇక గీత అయితే హెల్మెట్ వేసుకొని స్కూటీ ఇలా స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేయగానే అఖిల్ అయితే అదే స్కూటీ పైన రివర్స్లో కూర్చుంటాడు. ఇక అఖిల్ రివర్స్లో కూర్చున్నాక అక్కడ గీత అయితే, సరే ఇక తీస్తున్నాను అని చెప్పి ఇలా ముందుకు వస్తుంది. ఇక తనైతే స్కూటీని అలా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇక అఖిల్ అయితే వెనక్కి తిరిగి అలా కూర్చుంటాడు. ఇక అఖిల్ వెనక్కి తిరిగి కూర్చోవటంతో గీత అయితే అలా తను కూడా చాలా హ్యాపీగా తనైతే స్కూటీని తీస్తుంది. అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకరికి ఇద్దరికి కూడా ఒకరు చాలా కోపంగా ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా చాలా కోపంగా ఉండి అలా ప్రయాణం చేస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.